హోమ్ మేడ్ న్యూట్రిషియస్ చాక్లెట్ కేక్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నాను, బాదం, కాజు అండ్ వాల్నట్స్. మీ దగ్గర ఏం డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ 3 ఇలాచీ అయితే వేస్తున్నాను. సీడ్స్ కూడా మీ చాయిస్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ వాటర్ మిలన్ సీడ్స్ కూడా యాడ్ చేసి ఒకసారి బ్లెండ్ చేసి తీసుకున్నాను. ఇందులోనే మీకు స్వీట్నెస్కి సరిపడా డేట్స్ అయితే వేస్తున్నాను. మీరు కావాలంటే జాగరీ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ 1 బనానా కూడా యాడ్ చేసి ఒకసారి మిక్సీ చేసి తీసుకుంటున్నాను. ఇందులోనే 1 గ్లాస్ మిల్క్ కూడా వేస్తున్నాను, కాచి చల్లార్చిన పాలు. 1.5 కప్ గోధుమ పిండి అయితే తీసుకున్నాను. దానికి 1 స్పూన్ కోకో పౌడర్ యాడ్ చేశాను. 1 స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ 1 టీ స్పూన్ బేకింగ్ సోడా అయితే యాడ్ చేస్తున్నాను. ఇదంతా మనం జల్లించి తీసుకుంటున్నాము. జల్లించి తీసుకొని స్మూత్గా బ్లెండ్ చేసి అయితే తీసుకున్నాను. సో కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి మనకి. ఈ కన్సిస్టెన్సీ రాకుండా మీరు కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటూ చేసుకోండి మిక్సర్ అనేది. ఇప్పుడు ఈ గిన్నెగా అయితే కొంచెం నెయ్యి యాడ్ చేసి గోధుమ పిండి డస్ట్ చేసి తీసుకుంటున్నాను. ఇప్పుడు బ్యాటర్ అంతా ఇందులో వేసుకోవచ్చు. నేను ఈ ప్రాసెస్ అంతా ఓవెన్లో చేస్తున్నాను. ప్రీ హీట్ చేసుకొని ఒక 200 దగ్గర 10 మినిట్స్, తర్వాత 250 డిగ్రీస్ దగ్గర ఒక 35 మినిట్స్ అయితే బేక్ చేశాను. అయిపోయాక ఒకసారి తీసి చూసుకోండి. లేదు ఇంకా అవ్వాలి అని అనిపిస్తే ఒక 10 మినిట్స్ మళ్ళీ పెట్టుకోవచ్చు 200 డిగ్రీస్ దగ్గర. ఇందులోనే మీకు రుచికి తగ్గట్టు డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తున్నాను, చాప్ చేసి మీకు నచ్చినట్టు డెకరేట్ చేసుకోండి. అండ్ కిస్మిస్ కూడా నేను పైన డెకరేట్ చేస్తున్నాను. అంతే, చాలా ఈజీగా టేస్టీగా రుచికరమైన కేక్ అయితే రెడీ అయిపోతుంది. మా తనిగాడు బర్త్డే అయిన కానించి కేక్ అని గోల పెడుతున్నాడు. సో వాడి కోసం నేను ఇది ఇంట్లో ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది, చాలా ఇష్టంగా తిన్నాడు. కిడ్స్కి ఇది ఈవినింగ్ స్నాక్లా అయితే చాలా బాగుంటుంది. ఇందులో మనం మైదా కానీ షుగర్ కానీ ఏం యాడ్ చేయలేదు కాబట్టి మంచి హెల్తీ ఆప్షన్ ఇది. ఈవినింగ్ టైంలో కిడ్స్కి ఏమన్నా స్నాక్ ఇవ్వాలి అంటే. కేక్ అయిపోయాక పూర్తిగా చల్లార్చి తీసుకుంటే బాగుంటుంది. మా తనిగాడు అయితే నాకు టైం కూడా ఇవ్వట్లేదు. ఇంకా బాగా ట్యాప్ చేస్తే అయితే వచ్చింది. ఏం కావాలి? నేను పెడతాను. చాలా ఇష్టంగా తిన్నాడు మా తనిగాడు అయితే. అంతే అండి, చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది గోధుమ పిండితో చేసాం కాబట్టి అంత పఫీగా రాదు. మీకు ఇంకా పఫీగా కావాలి అంటే బేకింగ్ సోడా అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.